2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అనేక పంచాయతీలు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రాలు వేరుపడి 11 ఏళ్లు దాటిపోయినా రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ముగియడం లేదు. నీటి పంపకాల విషయంలో ఏటా రెండు రాష్ట్రాల మధ్య తగాదాలు నెలకొంటూనే ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదుల నీటిని వినియోగించుకోవడంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీళ్ల పంచాయతీ కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పటికే ఉన్న నీళ్ల సమస్యను మరింత తీవ్రం చేసినట్లయింది. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తుండగా, దీనివల్ల వృధాగా పోయే వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర్ దగ్గర పుట్టి అక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే వర్షాకాలంలో గోదావరిలో భారీ స్థాయిలో వరద పోటెత్తుతుంది. ఆ సమయంలో వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృధాగా కలిసిపోతుంటాయి. ఈ నేపథ్యంలోనే సముద్రంలోకి వృధాగా పోయే నీటిని ఒడిసిపట్టి వాటిని కృష్ణానదికి మళ్లించి రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అందించేలా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును నిర్మించాలని ఆంధ్రప్రదేశ్లోని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఏపీ ప్రభుత్వం చెబుతున్న వివరాల ప్రకారం సగటున ప్రతి సంవత్సరం గోదావరి నదిలోని 2000 టీఎంసీల వరద నీరు సముద్రంలో కలిసిపోతోంది. అందుకే వర్షాకాలంలో ఆ వరద నీటిలో 200 టీఎంసీలను గోదావరి నుంచి మళ్లించేందుకే ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చినట్లు చంద్రబాబు సర్కార్ చెబుతోంది. మొత్తంగా 80,112 కోట్లతో గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఏపీ సర్కార్ ప్రతిపాదించింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర జలశక్తి శాఖకు కూడా ఏపీ ప్రభుత్వం అందజేసింది. ఈ ప్రాజెక్టుతో రాయలసీమకు తాగునీటితో పాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగర్ కుడికాలువ, వెలిగొండ, గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని భావిస్తోంది. గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున ఏటా మొత్తం 200 టీఎంసీల నీటిని తరలించనుంది. ఈ నీటిని పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణానదిలోకి తరలించి అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా కొత్తగా పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి వద్ద నిర్మించనున్న రిజర్వాయర్లోకి పంపించనున్నారు. అక్కడి నుంచి అటవీ మార్గం ద్వారా 26.8 కిలోమీటర్ల సొరంగం తవ్వి దాని నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు తరలించాలని ఏపీ సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో పోలవరం నుండి కృష్ణానదికి జలాలను మళ్లించి గొల్లపల్లి రిజర్వాయర్ నుండి బనకచెర్ల రెగ్యులేటర్కు నీళ్లు పంపించాలని నిర్ణయించింది. ఏపీ సర్కారు ప్రతిపాదించిన ఈ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన రేవంత్ రెడ్డి బృందం దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుకు అనుమతులివ్వకుండా అడ్డుకోవాలని కోరింది. ప్రభుత్వంతో పాటు తెలంగాణలోని పలు రాజకీయ పార్టీలు, ఇతర సంఘాలు కూడా ఈ ప్రాజెక్టు పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును ముందుకు సాగకుండా అడ్డుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే పనిలో పడ్డాయి. అయితే గోదావరి వరద జలాల ఆధారంగా బనకచెర్ల ప్రాజెక్టును రూపొందించామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. జీడబ్ల్యూడీటీ 1980లో వరద జలాలు, మిగులు జలాల ప్రస్తావనే లేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. అసలు బనకచెర్ల ప్రాజెక్టు విభజన చట్టానికి వ్యతిరేకమని చెబుతోంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో నాగార్జునసాగర్ను ఉపయోగించడాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. అంతేకాకుండా 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రాజెక్టు నిర్మించాలని అనుకుంటే ముందు ఏ నదిపై నిర్మిస్తున్నామో అది యాజమాన్యం బోర్డు సిడబ్ల్యూసి, జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉండే అపెక్స్ కౌన్సిల్లో చర్చించి అనుమతి పొందాల్సుంటుంది. కానీ బనకచెర్ల విషయంలో వీటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గోదావరి నది నుండి నీటిని మళ్లించడం వల్ల కృష్ణానదిపై ఆధారపడిన తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, రాష్ట్ర విభజన తర్వాత కృష్ణానది జలాల వాటాలపై రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ స్పష్టత లేదని, తమ వాటా తేల్చకుండా నీటిని తరలించుకోవడం సరికాదంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు కేంద్ర జలసంఘం ఆమోదం తీసుకోకుండానే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని ఆరోపిస్తోంది. గోదావరి నదిలో తెలంగాణకు 1000 టీఎంసీలు, కృష్ణానదిలో 500 టీఎంసీలు, మొత్తంగా 1500 టీఎంసీల నీటిని వినియోగించుకునేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరభ్యంతర పత్రం జారీ చేయాలని, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని, ఆ తర్వాత ఏపీ చేపట్టే ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను పరిశీలిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. Please subscribe to
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.